హాయ్ అండి అందరికీ కూడా. ఈరోజు మనం 6వ తరగతి తెలుగు 2వ పాఠ్యాంశమైన తృప్తి పాఠ్యాంశాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోలో మీకు ఏవైనా తప్పులు కనిపించినట్లయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియోలో మీకు తెలియనివి ఏవైనా ఉంటే నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే మీకు అందించడం జరిగినది. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ బిట్ చూసుకుందాం. తృప్తి అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? కథానిక. తృప్తి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? మానవ విలువలు. తృప్తి పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? సాటి మనుషుల తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. తృప్తి పాఠ్యభాగ రచయిత ఎవరు? సత్యం శంకరమంచి. సత్యం శంకరమంచి గారి గురించి చూసుకుందాం. ఈయన యొక్క జననము గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. ఈయన కాలం 3/3/1937, అంటే జననం 3/3/1937, మరణం 21/5/1987. ఈయన రచించినటువంటి కథా సంపుటాలు అమరావతి కథలు, కార్తీక దీపాలు. ఈయన రచించినటువంటి నవలలు రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పువ్వులు. ఇవన్నీ కూడా నవలలండి. మనకి ఏదైనా ఒకటి ఇచ్చి కార్తీక దీపాలను ఇస్తారు. ఇది సత్యం శంకరమంచి గారు రచించిన ఏ ప్రక్రియకు చెందినది, లేకపోతే ఎటువంటి సంపుటి అని అడుగుతారు. కథా సంపుట, వ్యాస సంపుట, ఇంకా నవలా సంపుట ఇలా ఇస్తారనమాట. అందులో మనం కథా సంపుటి అని గుర్తించాల్సి వస్తుంది. నెక్స్ట్ నవలలు రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కొలువ పువ్వులు. ఇందులో ఆఖరి ప్రేమలేఖనిచ్చి ఇది నవల, ఇది సత్యం శంకరమంచి గారు రచించినటువంటి ఏ ప్రక్రియకు చెందిన రచన అని అడుగుతారు. అది నవల, కవిత, గేయమా, పద్యమా, వ్యాసమా, కథన అని ఇలా అడుగుతారనమాట. సో మనం నవలలు అని తెలుసుకోవాలి. నెక్స్ట్ పుస్తకమా అని కూడా అడుగుతారు. అంటే ఏంటి అని అడిగే అవకాశం ఉంది. దిన వార పత్రికలలో అనేక వ్యాసాలు కూడా రచించారు. నెక్స్ట్ 1979లో ఎప్పుడు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది అందుకున్నారు. ఈ పాఠ్యాంశం ఎక్కడ నుండి గ్రహించబడింది అంటే సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథలలోనిది. ఎక్కడి నుండి అంటే అమరావతి కథల నుండి తీసుకొనబడింది. నెక్స్ట్ పాఠ్యాంశ ప్రశ్నలు చూసుకున్నట్లయితే ఈ పాఠ్యాంశంలో పూర్ణయ్యను ఏమని పిలుస్తారు? బావగాడు. ఈ పాఠ్యాంశంలో పూర్ణయ్యను గురించిన ప్రత్యేకత ఏమిటి అంటే నోరూరించే వంటకాలనే వండించే వ్యక్తి, అలాగే ఇతరులని సంతోషపెట్టి తృప్తిపరచడంలోనే తనకి కూడా తృప్తి లభిస్తుంది అనుకునే ఒక గొప్ప వ్యక్తి ఎవరు అంటే పూర్ణయ్య. పూర్ణయ్య చేసిన వంటకాల లిస్టులోని నోరూరించే తయారీలోని వేటిని వేటితో కలిపి వండిస్తున్నాడు లేదా వండుతున్నాడంటే వంకాయ మెంతికారము, అరటికాయ నిమ్మకాయ పిండిన అరటికాయ, నెక్స్ట్ పెసరపప్పు చుక్కకూరకి కందిపప్పు కాకుండా పెసరపప్పు వేస్తేనే బాగుంటుంది అంటాడండి ఈ పాఠ్యాంశంలో. పొట్లకాయ పెరుగు పచ్చడి, అల్లము ధనియాల చారు, జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసము, మామిడికూరు పులిహోర, గుమ్మడికాయ వడియాలు, నెక్స్ట్ ఊరమిరపకాయలు, వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి. నెక్స్ట్ పూర్ణయ్య ఈ వంటకాలన్నీ మీకు ఈ బిట్లు వినేటప్పుడు కొంచెం చీప్గా అనిపించవచ్చు, కానీ టెట్కి వచ్చేసరికి చిన్న చిన్న బిట్లే మనకు కన్ఫ్యూజ్ చేసేలాగా అడుగుతారు. సో కొంచెం గమనించి నేర్చుకోండి, ఏం పర్వాలేదు. డిఎస్సికి వచ్చినప్పటికీ కొంచెం డెప్త్గా ఉంటుంది, హై లెవెల్కి ఇస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి టెట్కి వచ్చేసరికి చిన్న చిన్న బిట్లే, కానీ మనకు అది కన్ఫ్యూజ్ చేసేలాగా ఉంటాయండి. పూర్ణయ్య ఈ వంటకాలన్నీ ఎక్కడ వండిస్తున్నారు?
అంటే వన సంతర్పణలో వాళ్ళు ఒక వన సంతర్పణకి వెళ్తారు కదండి, అక్కడ అందరికీ నూరూరించే వంటకాలన్నింటినీ కూడా వండిస్తుంటారనమాట. వాక్కాయ ఏ రుచిలో ఉంటుంది? దివ్యమైన పులుపు రుచిలో ఉంటుంది. చూసారా, లేత వంకాయలు నవనవలాడుతున్నాయి, మెంతికారం పెట్టి కూర వండిస్తున్నాను అని దగ్గరుండి కోయించుకొచ్చాను అని అన్న మాటలు ఎవరివి అంటే బావగాడు లేదా పూర్ణయ్య. ఆ వాసన చూసారా, పులిహోర తిరగమోత సన్నబియ్యంతో చేయిస్తున్నాను అని అన్న మాటలు ఎవరివి? బావగాడు లేదా పూర్ణయ్య. లేత అరటాకులు పరిశుభ్రంగా కడుక్కోండి అన్న మాటలు ఎవరివి? బావగాడు లేదా పూర్ణయ్య. సుబ్బయ్య అన్నయ్యకు ఒక ఆకు వేస్తారే, 2 ఆకులు కలిపి వేయించు అని అన్నది ఎవరు అని ఎవరన్నారు అంటే బావగాడు లేదా పూర్ణయ్య. చుక్కకూర పప్పుతో కలిపి దేనిని తింటే బాగుంటుందని పూర్ణయ్య అన్నారు? ఊర మిరపకాయలు. పప్పుచారులో కలిపి దేనిని పూర్ణయ్య తినమన్నాడు? గుమ్మడి వడియాలు. వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడిని నంచుకోమని ఎవరన్నారు? పూర్ణయ్య లేదా బావగాడు. కష్టపడి వండారు, తినకపోతే ఎలా అని కొసిరి కొసిరి వడ్డించాడు. వడ్డించిన వాడు ఎవరంటే ఎవరికి? వంట వాళ్ళకి. పూర్ణయ్య లేదు బావగాడు. పూర్ణయ్య తినిన వంటకాలు ఏంటంటే మిగిలిపోయాయండి, ఇంకా ఏం సరిపోలేదు కూడా. కొంచెం కొంచెంగా మిగిలిపోయిన ఏంటంటే గంటెడు పప్పు, ఇంకా కాస్తంత పచ్చడి, గుప్పెడు పులిహోర. ఈ 3 మాత్రమే కొంచెం కొంచెం ఉన్నాయి, అవి వేసుకొని తినేశాడు తృప్తిగా. అంటే పక్క వాళ్ళు తింటే అందరికీ వడ్డించి వాళ్ళు తింటుంటే సంతృప్తి పడిపోయాడు, ఆయనకి లేకపోయినా అడ్జస్ట్ అయిపోయాడు అనమాట. ఈ పాఠ్యాంశంలోని పూర్ణయ్య ఎలా చివరికి సంతోషపడ్డాడు లేదా తృప్తి పడ్డాడు అని చూసుకున్నట్లయితే, తనకేం మిగలలేదు అనే బాధ లేకుండా నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారనే సంతోషంతో ఆ బావగాడి యొక్క తాంబూలపు పెదవులపైన చిరునవ్వు అనేది వచ్చింది. నెక్స్ట్ అవగాహన ప్రతిస్పందన కిందన మనకి T20 క్రికెట్ కప్ పోటీ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. అది మనకి ఒక టికెట్ రూపంలో ఇచ్చారు. మనకి ఏమైనా అవసరమైతే దాన్ని నేర్చుకోవడం బెటర్ అన్న ఉద్దేశం. ఈ టికెట్ అంటే ఈ T20 క్రికెట్ పోటీకి సంబంధించిన టికెట్ ఏ పాఠ్యాంశం వెనకాల ఇచ్చారని కూడా అడగచ్చు, లేదు ఈ టికెట్కి సంబంధించి ఏదైనా బిట్ కూడా అడగచ్చు. అందువల్ల ఈ టికెట్ ఏ ఆటకు సంబంధించింది? క్రికెట్. వెల ఎంత? టికెట్ వెల ఎంత? 50 రూపాయలు. క్రికెట్ పోటీ ఎక్కడ జరుగుతుంది అంటే జింకానా మైదానం, విజయవాడ. క్రికెట్ పోటీ ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే దివ్యాంగుల సహాయార్థం. క్రికెట్ పోటీ ఏ తేదీన ఎంత సమయానికి జరుగుతుంది అంటే 3/12/2020 సంవత్సరం, సమయం 10 గంటలకు ఉదయం. ఈ క్రికెట్ పోటీని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే నిర్వహణ మదర్ తెరిసా సేవా సంస్థ, విజయవాడ. నెక్స్ట్ చదవండి, ఆనందించండి. కిందన మనకి కుచేలో పాఖ్యానం ఇచ్చారు. ఈ కథను ఎవరితో చెప్తున్నారు అంటే గురువు గారు పిల్లలతో చెప్తున్నారు. ఈ కథలో ఇలా జరిగినది అని. అంటే శ్రీకృష్ణుడు ఇంటికి కుచేలుని వెళ్ళడం, అంటే శ్రీకృష్ణుడు తన భార్య కుచేలునికి చాలా అభిమానంతో సపర్యలు చేయడం అంతా కూడా ఈ పాఠ్యాంశంలో ఉంటుందండి. శ్రీకృష్ణుని స్నేహితుని పేరు ఏమిటి? కుచేలుడు. కుచేలుడు ఎటువంటి పరిస్థితిని అనుభవిస్తున్నాడు? చాలా పేదవాడు, చినిగిపోయిన వస్త్రాలు కట్టుకొని తిరిగేవాడు, కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. నాదా, ఇన్ని కష్టాలు పడుతున్నావు కదా, చిన్ననాటి మీ స్నేహితుడు శ్రీకృష్ణుడు కదా, ఆయనకు సహాయం అడగండి అని ఎవరితో అన్నారు? కుచేలుని భార్య కుచేలునితో అన్నది. కుచేలుడు శ్రీకృష్ణుని కోసం ఏమి తీసుకొని వెళ్ళాడు? భార్య తన పంచ కొంగున కట్టిన పిడికెడు అటుకులు తీసుకొని వెళ్ళాడు. కుచేలుని చూసి శ్రీకృష్ణుడు ఎలా అనుకున్నాడు? కుచేలుని చూసి ఎంతో ఆనందపడ్డాడు, హక్కును చేర్చుకున్నాడు, సకలోపచారాలన్నీ కూడా చేశాడు. కుచేలుని తెచ్చిన అటుకులను ఎంతో మక్కువతో ఆరగించాడు.
కుచేలునికి పరిచర్యలు చేసిన వారెవరు? శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీదేవి. శ్రీకృష్ణుని యొక్క భార్య పేరేమిటి? రుక్మిణి. శ్రీకృష్ణుడు కుచేలుని కోసం ఏమి చేశాడు? కుచేలుడు శ్రీకృష్ణునికి ఏమీ అడగకపోయినా ఐశ్వర్యవంతుడిని చేశాడు. కుచేలుడు తిరిగి తన ఇంటికి వెళ్ళేసరికి పాత కుటీరానికి బదులుగా మహాభవనం వెలిసినది. ఈ కథ దేనిని గురించి తెలియజేస్తుంది? ఈ కథ యొక్క దృష్టాంతం ఏమిటి అంటే ఈ కథ మిత్ర ప్రేమను గురించి తెలియజేస్తుంది. అంతేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.